ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒక్కసారి చూద్దాము. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నాయందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. Psalm 139 verses 23 and 24. Search me, O Lord, and know my heart. Try me and know my anxieties, and see if there is any wicked way in me, and lead me in the way everlasting. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ మన దావీదు మహారాజు ఎందుకు దేవుని హృదయానికి అంత దగ్గరగా ఉన్నారంటే, తనలో ఉన్న బలహీనతలు తను చూసుకుంటారు. ఆ బలహీనతలు ఎలాంటి అవమానము, ఎలాంటి సిగ్గు, ఎలాంటి భయం లేకుండా దేవుని ముందు ఆయన హృదయాన్ని ఓపెన్ చేసి తనకున్న ప్రతి బలహీనతలు దేవుని ముందు ఆయన వివరించి చెప్పుకుంటారు. దేవుని యొక్క కృపను, దేవుని యొక్క శక్తిని పొందుతారు. దేవుని యొక్క క్షమాపణను, అలాగే దేవుని యొక్క హస్తాన్ని, సన్నిధానాన్ని ఆయన చూస్తారు. అందుకే మనం చూస్తూ ఉన్నాము దావీదు మహారాజుని దేవునికి ఎంతో దగ్గరగా ఉన్న వ్యక్తిగా మనం చూస్తున్నాము. లీడ్ మీ, తండ్రి నన్ను నడిపించండి. నాలో ఏమైనా చెడు మార్గం ఉందేమో, నాలో చెడు తలంపులు, చెడు మార్గము, నా హృదయంలో నా ప్రతి చెడు మార్గాన్ని తీసివేయనాను. ఎందుకంటే నా ఆలోచనలు మీతో సరైన ఆలోచనలుగా లేకపోతే, మీ ఆత్మ నడిపించే విధానంగా నా మార్గాలు లేకపోతే, మీ వాక్యానుసారమైన జీవితం నాలో లేకపోతే, మీకు అవిధేయతగా నేను జీవిస్తూ ఉంటుంటే, మీ మార్గము నా మార్గము వేరుగా ఉంటే, ప్రభువా నన్ను మీరు పరిశీలించి, ఎందుకంటే ఆత్మస్వరూపి అయిన దేవుడు, నా హృదయాన్ని చూసే దేవుడు నాయన, నా తలంపులను చూస్తున్న దేవుడు నాయన, ఆలోచనలు చూసే శక్తి కలిగిన దేవుడు మీరు నాయన. ఈ యొక్క చెడు ఆలోచనలు మీరు తీసివేసి, చెడు మార్గంలో నేను నడవకుండా నాయన, మీ దగ్గర నుంచి నేను దూరం అయిపోకుండా నాయన, నన్ను మళ్ళీ తిరిగి మంచి మార్గంలో, మీకు ఆయాసకరమైన విషయాలు నేను నా రహస్య పాపాలు, నా ఇంటర్నల్ థాట్స్, నా లోపల ఉన్న ఆలోచనలు, నా రహస్య పాపాలని, నా సీక్రెట్ సిన్స్ని ప్రభా మీరు క్షమించిన ఆయన ప్రభా పరిశుద్ధపరిచి, హెల్ప్ మీ టు బీ అగైన్ కనెక్టెడ్ టు యూ అండ్ హెల్ప్ మీ టు నో యువర్ హార్ట్, హెల్ప్ మీ టు వాక్ విత్ యువర్ స్పిరిట్. ఎందుకంటే నా దినాలన్నీ కూడా మీ యొక్క గ్రంథంలో లిఖించబడి ఉన్నాయి నాయన. ఎవ్రీ డే ఆఫ్ మై వాక్ ఈజ్ ఇన్ యువర్ ప్రెజెన్స్ లార్డ్ ఫాదర్ గాడ్. లార్డ్ హెల్ప్ మీ టు వాక్ హౌ ఐ కెన్ ప్లీజ్ యూ లార్డ్. మీ మార్గంలో నడుచుకుంటూ, మీ గురించి నేను తెలుసుకుంటూ, మీ గురించి నేను నేర్చుకుంటూ తండ్రి, మీకు ఇష్టకరమైన మార్గంలో నేను నడవటానికి ప్రభువా నాకు సహాయం చేయండి. ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతున్నారు, నా హృదయంలో మీకు ఆయాస కలిగించే ఏమైనా పనులు, మీకు బాధ కలిగించే పనులు, ఆ పాప పనులు నేనేమైనా చేశానేమో ప్రభువా, నన్ను మీరు పరిశోధించి శుద్ధీకరించి మళ్ళా తిరిగి మీ మార్గంలోకి నన్ను నడిపించండి. నూతన సృష్టిగా ఆయన మనల్ని ఎన్నుకున్నారు. శత్రువులుగా ఉన్న మనల్ని దేవునితో సమాధానపరిచి, దేవుని దగ్గరకు మనల్ని తీసుకొని వచ్చి, ఆయన శరీరాన్ని చీల్చగొట్టి, ఆయన శరీరం నుండి మనం నడవటానికి, దేవుని కృపా సింహాసనం దగ్గరికి మనం రావడానికి, దేవుని దగ్గర మనం క్షమాపణ వేడుకుంటానికి, దేవుని కృప, దేవుని కరుణ మనం పొందటానికి, యేసయ్య మరణంతో, యేసయ్య పునరుద్ధాన శక్తితో, యేసయ్య రక్తంతో, యేసయ్య వాక్యంతో, యేసయ్య కృపతో ఆయన మన పాపాలను మోసి ఆయన యొక్క జీవాన్ని మనకిచ్చారు. వాక్యం విన్న మీరు, వాక్యం చదువుతున్న నేను, వినబోతున్న వారు ఎవరైనా కానీ యేసయ్య మార్గంలో మనం నడుచుకునే వారిగా ఉండాలి. మన హృదయంలోకి యేసయ్యని ఆహ్వానిద్దాము, దేవునిలో జీవించి ఉందాము. హ్యావ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. లెట్ గాడ్ కరెక్ట్ us, లెట్ గాడ్ క్లెన్స్ us, లెట్ గాడ్ గివ్ us that victory, let God have his presence in our hearts, and let God bless us totally and completely. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా. థ్యాంక్ యూ జీసస్. ఎంత గొప్పగా నాయన. అవునాయన, నా హృదయంలో ఉన్న చీకటిని నాయన, నేను మీ ఎడలే చేసిన తప్పులు నాయన, మీ ఆత్మ ఎడలు చేసిన తప్పులు నాయన, మిమ్మల్ని దుఃఖించి ఉంటే నాయన, ఈ రోజున మీరు నన్ను క్షమించిన ఆయన, వాక్యం వింటున్న ప్రతి బిడ్డను క్షమించిన ఆయన, వినబోతున్న వారిని క్షమించిన ఆయన ప్రభువా. మీ సమృద్ధి జీవాన్ని నాయన ప్రభువా, మరణము లేని జీవాన్ని నాయన, మరణాన్ని జయించిన జీవాన్ని నాయన ప్రభువా, నిత్య జీవాన్ని నాయన ప్రభువా, మాలో కృమ్మరించిన
ఆయన, మా రహస్య పాపాలని కడిగివేసిన ఆయన, మీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద ప్రోక్షించిన ఆయన, మా చుట్టూ మీ కంచి నుంచి నాయన, మీ కృపలోనైనా, మీ ఆత్మతోనైనా, మీ వాక్యంతోనైనా ప్రభా, మీ యొక్క హస్తంతోనైనా, మీ సన్నిధానంతోనైనా, మీ శక్తితోనైనా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచినైనా ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించినైనా ప్రభా, మీ కృపలో నడిపిస్తూ మీ యొక్క మహిమను మా ద్వారా మీరు మహిమ పొందుతూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.